ఐపీఎల్ 2026లో మోస్ట్ అవైటెడ్ మ్యాచ్ పీబీకేఎస్ వర్సెస్ ఆర్సీబీ అండ్ ఈ మ్యాచ్ ధర్మశాల పీబీకేఎస్ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. పీబీకేఎస్ టీంకి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే వాళ్ళు ప్లే ఆఫ్ ఛాన్సెస్ అలాలో ఉంటాయి అండ్ ప్లే ఆఫ్స్కి కూడా రాగలుగుతారు. అండ్ వాళ్ళు లాస్ట్ 5 మ్యాచెస్గా ఓడిపోయి వస్తున్నారు. లో ఇన్ కాన్ఫిడెన్స్గా ఉంటారు. ఎక్కడ ఉండాల్సిన టీం ఇప్పుడు ఎక్కడో ఉంది. ఎస్పెషల్లీ వాళ్ళ ఫీల్డర్సే దానికి కారణం. ఏదో చేతికి పూసుకొచ్చేసి అన్ని క్యాచ్లు వదిలేస్తున్నారు. అండ్ వాళ్ళ బ్యాటింగ్ కూడా టాప్ ఆర్డర్ మీద ఎక్కువ డిపెండెన్స్ ఉంది. వాళ్ళు కొడితే ఎక్కువ స్కోర్ వస్తుంది లేదా అస్సలు రావట్లేదు. అండ్ వాళ్ళ బౌలింగ్ కూడా తేలిపోతుంది. హర్షదీప్ ఒకడు ఒక మంచి బౌలింగ్ వేస్తున్నారు. మిగతా బౌలర్స్ అందరూ తేలిపోతున్నారు. అండ్ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఇలానే ఉండొచ్చు. కొన్ని చిన్ని మిస్టేక్ చేస్తున్నారు. దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటే వాళ్ళు సూపర్ టీం అసలు. అండ్ వాళ్ళ కీ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ కాబోతున్నాడు. సర్పంచ్ అండ్ ఆర్సీబీ టీం చూస్తే మిడిల్ ఆఫ్ ద టోర్నమెంట్లో తడబడినట్టు కనబడ్డారు. బట్ ఇప్పుడు ఫామ్లోకి వచ్చేసారు. అండ్ వాళ్ళ టీం ఈ మ్యాచ్ గెలుద్దామనేది చూస్తుంది. అప్పుడే వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఫిక్స్ అవుతాయి. అండ్ వాళ్ళ బౌలింగ్ కూడా ఒక సూపర్ బౌలింగ్ వేస్తున్నారు. ప్రతి ఒక్క బౌలర్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఆర్సీబీకి. ఎస్పెషలీ భువనేశ్వర్ కుమార్ అయితే 2016 పీక్ భువిని చూపిస్తున్నాడు. సూపర్ బౌలింగ్ వేస్తున్నాడు. అండ్ వాళ్ళ బ్యాటర్స్ కూడా దానికి కాంట్రిబ్యూట్ చేస్తూ మంచి బ్యాటింగ్ ఆడుతున్నారు వాళ్ళు కూడా. అండ్ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఇలానే ఉండొచ్చు. అన్చేంజ్డ్గానే రావచ్చు అని అనుకుంటున్నాను. అండ్ వాళ్ళ కీ ప్లేయర్ ఈరోజు జాస్ యాజల్వుడ్ కాబోతున్నాడు. అండ్ నా ప్రెడిక్షన్ పీబీకేఎస్ విన్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ మీ ప్రిడిక్షన్ ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం చేసేయండి.